నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీరిద్దరి మధ్య ఎంతో సన్నిహితం ఉంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ టీడీపీ అంటే రేవంత్ రెడ్డి అనేంతగా తన వాయిస్ ని వినిపించారు. అదే సమయంలో రేవంత్ ను చంద్రబాబు బాగా సపోర్ట్ చేశారు. అలా ఇద్దరి మధ్య సన్నిహితం బాగా పెరిగింది. అందుకే రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత కూడా చంద్రబాబు నేరుగా కాకపోయినా పరోక్షంగా చాలా సపోర్ట్ చేశాడనే వాదనలు వినిపించాయి. అందుకే ఇప్పటికి చంద్రబాబుపై రేవంత్ ఒక వ్యతిరేక మాట కూడా అనట్లేదు. రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం గా ఉన్నారు, చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంలో సీఎం గా ఉన్నారు. అంటే రెండు భద్రశత్రువులైన పార్టీలో వారిద్దరు సీఎంలుగా ఉన్నారు. అలాంటి సమయంలో ఒకరిని ఒకరు అసలు పొగుడుకోవద్దు. కానీ చంద్రబాబును రేవంత్ ఈ నడుమ పదే పదే పొగుడుతున్నారు. చంద్రబాబు అడగగానే రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై మాట్లాడేందుకు కూడా ఒప్పుకున్నాడు. ఇలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు సడన్ గా చంద్రబాబు దిమ్మ తిరిగే కామెంట్స్ చేశాడు. నిన్న ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఏపీలో 5 ఏళ్లకు ఒకసారి అధికారం మారే ట్రెండ్ నడుస్తుందని తెలిపాడు. అంటే గతంలో 2014లో చంద్రబాబు, 2019లో జగన్, ఇప్పుడు 2024లో మళ్ళీ చంద్రబాబు సీఎంలు అయ్యారు కాబట్టి ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి మాటల ప్రకారం 2029లో అధికారం మారిపోతుందన్నమాట. చంద్రబాబు ఓడిపోయి మళ్లీ జగన్ సీఎం అవుతాడని చెప్పకనే రేవంత్ చెప్పాడని అంటున్నారు. వైసీపీ నేతలు ఈ కామెంట్స్ ఇప్పుడు టీడీపీ నేతల్లో అసంతృప్తిని రగిల్చాయి. ఇంకొన్ని రోజులు చంద్రబాబుకు రేవంత్ కు మధ్య సన్నిహితం కారణంగా రేవంత్ ను టీడీపీ నేతలు కూడా ఏమీ అనలేకపోయేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఓడిపోతాడని పరోక్షంగా రేవంత్ చెప్పాడని ఏపీలో ఎన్డీఏ పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు. జగన్ మళ్లీ సీఎం అవుతాడని ఎలా చెప్తాడంటూ కామెంట్లు చేస్తున్నాడు. ఇదే విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఇక్కడ రేవంత్ ఈ కామెంట్ చేయడానికి తెలంగాణ ట్రెండ్ ను నిజం చేయడానికి కూడా కావచ్చు. తెలంగాణలో 10 ఏళ్లకు ఒకసారి అధికారం మారుతుందని, ఆ లెక్కన మరోసారి తామే అధికారంలోకి ఉంటామని రేవంత్ చెప్పారు. తెలంగాణ ట్రెండ్ ను బలపరచడానికి ఏపీ ట్రెండ్ ను ఆయన ఇక్కడ ప్రస్తావించాడు తప్ప ఆయన మాటల్లో వేరే ఉద్దేశం లేదని కొందరు రేవంత్ మద్దతుదారులు చెబుతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.